చిన్ని కాయగూరలు కొంటే పైసలు అసలు కట్టు అవి ఇస్తనే లేదు ఉన్నాయి అంటలేదు లేవు అంటలేదు ఇస్తలేదు ఏం లేదు అసలు ఎప్పుడు అసలుకే ఇస్తుంది ఇస్తా ఇస్తా అంటే ఇస్తుండే చేసింది ఏమన్నారు ఇక పైసలు బాగున్నాయి అయితే ఇస్తానంటుంది పట్టుకక్కలేదు ఇస్తలేదు ఏం లేదు ఇస్త బిడ్డ అంటలేదు ఏమంటుంది అయితే నీకు ఎంతకన్నా అడగాలి వాళ్ళ ఒక సిద్ధం చేసుకుంటే వచ్చినప్పుడు పట్టుకొస్తాను బిడ్డ తెస్తాను బిడ్డ అంటాను మసలు అవుతుందని నేను అనుకుంటున్నావు ఇటు దాని ఇటు మరి ఆంధ్రపడికి పోతే ఆ ప్రజలు ఏం చేస్తాను ఎట్లా చేస్తాను ఇది మరి నువ్వు అడుగుతున్నావు గట్టిగా మంచిగా అడుగు రోజు అడుగుతాను అడిగినప్పుడు చెప్తాను బిడ్డ ఇస్తాను బిడ్డ చెప్తాను బిడ్డ ఇస్తాను బిడ్డ అంటాను మంచిగా ఇట్లా నేను అనుకుంటా పడిపోతాయి ఏంటి ఇస్తాను కాబట్టి నేను అనుకుంటాను రుక్కవా చూడకూర ఉన్నదా ఇంకేమున్నా మరి చూడకూరలు కొడుకురా కట్టిస్తూ మొన్న పైసలు ఇచ్చినావు నాకు కట్టిస్తూ అంటాను నేను మొన్న పైసలు ఇవ్వలేదా నీకు బొద్దుకుగా పైసలు ఇవ్వలేదు తోటకుగా పైసలు అట్లా అన్నప్పుడల్లా కట్టిన అంటాను ఇవ్వలేదేనా నీ చేతిలో పెడితేనే పైసలు ఇచ్చినట్ట నువ్వు గొల్లైలే ఇవ్వాలి చిన్ని ఇవ్వని వెళ్ళే ఇవ్వలేదా 100 రూపాయలు అయిలేక నేను అక్కడ ఇంటికి తీసుకుపోయి ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ ఇద్దరు అయినా కదా నువ్వు ఇస్తావా రెండే ముచ్చట్లు నేను పైసలు ఎగబెట్టి నీ వరకు అయిలేక ఇచ్చిన పైసలు ఎగబెడతారా మరి ఎగబెట్టడానికి నువ్వు ఇప్పుడు ఇద్దరా నగదా అని అడగబడి ఇద్దరా నగదైతే నగదా పైసలు లేవా నా దగ్గర ఆంధ్రలో కూడా జోర్దారు చేపిస్తాను చేపిస్తాను ఇంకా చేస్తారు చేపిస్తాను నేను మేనేజర్నా అదే చేపియా తమ్మి నేను వస్తాను మరి ఒక కట్టెత్తు మంచిగా ఉన్నదా సూపర్ గోర్లు కూడా అయితే అయిపోవు కదా మంచిగానే ఉంది కదా వెళ్ళదు అయ్యో వెళ్ళదు నేను పైసలు కదా ఇప్పుడే ఇస్తాను నగతే ఇస్తా గోర్లు కూడా కోమట్ల పొడి పైసలు ఇచ్చిందట కోట్ల పోరా ఎవరాలు ఇవాళ రోజు ఉండరుగా కల్లే ఎంత దీనికి 15 రూపాయలు అదేనా 10 రూపాయలకి ఇవ్వవా ఇంకా నేను 10 అడిగిన 5 అడగను ఉండే వరకు 10 రూపాయల 15 రూపాయలు కట్ట 10 రూపాయలకి ఇవ్వండి 10 రూపాయలకి ఇచ్చలేదు 5 రూపాయలకి అడుగుతాను అనుకున్నా కానీ పోనీ అంటే అడికి ఉత్తగా ఎత్తుకత్తలేదు కాడ ఇస్తున్నారు పెద్ద పెళ్లి కాడ ఇస్తున్నారు కొంత 100 పెడితే అసలు గుంపు వస్తలేదు అవి తెచ్చావుతే అవి అంత మొత్తం వచ్చింది 10 రూపాయలు ఇస్తున్నారు అయితే గంటకే పిరం ఇత్తుల్లో చల్లకపోతే అట్లనే పడుతుంది మరి ఇత్తుల్లో చల్లతనే 5 రూపాయలు అడుగుతారు కానీ అడుగుతట్టు లేదు ఇప్పుడు కాలం ఎండాకాలం అంటే రెండుకుంటానని అనుకుంటే ఇట్లా చెప్తాను దేనికి ఎక్కడ పని సరే కానీ ఇది ఎట్లా ఇస్తావు మరి అది 20 రూపాయలకు పావుకి జోకు పెట్టినావా పావుకిలోనా ఇది ఎంత ముదిరింది ఎట్లా తెంపినావా ఏదో అడొకాయ ఈరోకాయ ఉంటావా అది మీకు అంటానని చెప్తాను ఏది ముదిరింది ఏమద్దు నాకు ఇవరకైతే ముట్టినాయి ఇదే బాకి మరి నాకు ఇవాళకి 1 రూపాయి కూడా ఇయ్యలేదా ఇయ్యలేదా ఇవ్వలేదు అట్లెట్లా మాట్లాడతాను అయితే ముట్టినాయి నాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు ఇయ్యలేదా అట్లెట్లా మాట్లాడతాను నువ్వు ఇయ్యలేదని నాకు రూపాయి 100 రూపాయలు ఇచ్చినా నేను 100 రూపాయలు అంటే నీ చేతిలో పైసలు పెడితేనే ఇచ్చినట్ట కాదా మరి నీ చేతిలో పెట్టలేదని కదా నువ్వు ఇయ్యలేదంటాను ఇంకా గొల్లయ్యా మాకు పని చేసి 100 రూపాయలు ఇవ్వాలి ఇయ్యేసి ఇన్ని అని అనుకోవాలి ఇంటికి తీసుకుపోయి ఇచ్చిన 100 రూపాయలు నాకు ఇవ్వలేదు రూపాయి కూడా ఇవ్వలేదు ఐలేకి ఇచ్చిన పైసలు కాదా కాదు అంటే నువ్వు కాదంటావా మొండేసి అయితే నాకు ఐలేకు నేను ఎందుకు ఇవ్వాలి మరి పైసలు నాకు ఆయన పని చేసిందని ఇచ్చిందా ఏమో నువ్వెట్టిచ్చావు నువ్వే పని చేసుకొని చిన్ని 100 రూపాయలు ఇవ్వాలి ఈయనకు నేను 100 రూపాయలు ఇవ్వాలి అని వాళ్ళే గొడవ ఇస్తే అయితే చూసుకో ముట్టినవి 100 రూపాయలు నువ్వు కాసోని మాటలు మాట్లాడకవ్వా ఇచ్చి అయ్యలేదు అంటున్నావు 5
అయితే చూసుకుంటే ఇప్పుడు నా గొల్లయ్యకి ఇచ్చింది రాజకపోతే నా పని అట్టిదేనా ఇక అట్టిగా అట్టిది కదా ఇయ్యలేదు అని పడింది 100 రూపాయలు, 1 పైసా 2 పైసలా 100 రూపాయలు. ఏం పని చేయించుకుంటే ఇవి అవ్వా అంటే ఇక మరి ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా? ఫోటో ఫోటో సరే మరి రేపు పొద్దుగాలు వచ్చినప్పుడు ఇస్తా. నువ్వు వెంబడి ఇస్తా నువ్వు మర్చిపోతాను. నువ్వు అన్ని జమ వేసినాక అయితే అట్లా మర్చిపోవద్దు. గొల్లయ్య ఇయ్యలే నాకు ఇయ్యలేదు అని పడింది. ఏంటి ఏమైంది? అప్పట్లో కొట్లాడతాడు నాకు ఇగో అయితే సరే తోటకూర కొండపోయినా. కొండపోతే 100 రూపాయలు అయినాయి. 100 రూపాయలు అయినాక ఏం చేసింది కాక గొల్లయ్య లేక ఇయ్యన్నట పైసలు మీరు ఇయ్యన్నట. అయితే నన్ను ఏం చేసింది చిన్ని 5,000 ఈ పైసలు 100 రూపాయలు ఇయ్యే అని అన్నది. అని పోనీ అని నేను ఇచ్చినాక ఇప్పుడు ఇవ్వలేదంటుంది. ఆమె చేతిలో పెడితేనే పైసలు ఇచ్చినట్ట. చేతిలో పెట్టకపోతే 5,000 నేను ఎందుకు ఇస్తా? నాకైనా పని ఆయనకి ఇచ్చడానికి మీరేం పని చేయించుకుంటారు. పైసలు ఇవ్వంటే నేను ఇచ్చి ఏం చేసిండో నాకే వెనక ఆయనకి ఇవ్వని వల్ల నేను ఇచ్చి మళ్ళీ నాకు ఇవ్వలేదంటుంది. అవి పైసలు కావనాయి నువ్వు కొనాలంటే కదా నాకు ఇస్తలేవు బిడ్డకి ఇస్తలేవు పైసలు ఎవరికి ఇస్తాను అంటివి ఇచ్చిన ఇక గివ్వే మరి రేపు పొద్దుగా వచ్చే ఇస్తా. అంటే మనకి ఎంత బాగా అనిపించాలి. 1 పైసా 2 పైసా 1 పైసా 2 పైసా